హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఫైనల్గా కల్కి 2898 ఏడి మూవీ నుండి ట్రైలర్ అయితే వచ్చేసింది. అండ్ ఆ ట్రైలర్ చూసాక నాకైతే చాలా నచ్చింది. అందులో ఉన్న విజువల్స్ కానీ, యూజ్ చేసిన టెక్నాలజీ కానీ, ట్రైలర్ కట్ అండ్ ఆ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. అండ్ ప్రభాస్ లుక్స్ కూడా అదిరిపోయాయి. సో అందుకే ఈ వీడియోలో మనం ట్రైలర్లో ఉన్న మైక్రో డీటెయిలింగ్స్ అనలైజ్ చేసి ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా లైక్ అయితే వేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ డీటెయిలింగ్, ట్రైలర్ ఓపెనింగ్లో ఈ వెహికల్ కనిపిస్తుంది. అండ్ ఈ వెహికల్ మీద కొంతమంది ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అండ్ సెకండ్ షాట్లో ఆ వెహికల్ మనకు కాశీలో కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్రేమ్లో లెఫ్ట్ సైడ్ కొంచెం జూమ్ చేస్తే ఇన్స్టాంట్ క్రీమేట్ 500 యూనిట్స్ అని ఉంటుంది. అండ్ దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే తక్షణ దహనం అని వచ్చింది. అంటే మేబీ చనిపోయిన డెడ్ బాడీస్ని ఇన్స్టెంట్గా కాల్చడానికి దీన్ని యూజ్ చేస్తారేమో. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనకు కాశీలో డెడ్ బాడీస్ని దహనం చేయడానికి హరిశ్చంద్ర ఘాట్ ఉంది కదా. సో ఈ హరిశ్చంద్ర ఘాట్ ఫ్యూచర్లో ఇలా మారుంటుంది. అండ్ ఇక్కడ మనకి కొంచెం రైట్లో కాశీలో వన్ ఆఫ్ ది ఫేమస్ హోటల్ అయిన హోటల్ గంగాస్ని కూడా రిప్రజెంట్ చేశారు. అండ్ దాని పక్కనే పాతాళ భైరవి అంటూ ఒక బోర్డు ఉంది. మేబీ ఇది టెంపుల్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో ఈ పిల్లోని అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఏదో వెహికల్లో బంధించి తీసుకుపోతున్నట్టుగా ఉంటుంది. అండ్ ఈ వెహికల్ మనం ఫస్ట్ లో చూసిన వెహికల్ రెండు ఒకటే. అండ్ ఈ షాట్ లోనే ఆ పిల్లాడు పైన నీళ్లు ఉంటాయట అంటాడు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు భూమిని మొత్తం పీల్ చేస్తే అన్ని అక్కడే ఉంటాయని అంటారు. అంటే ఈ రైడర్స్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించి భూమి మీద ఉండాల్సిన వాటిని వాళ్లకు తగ్గట్టుగా కాంప్లెక్స్ లో ఉంచుకున్నారని అంటున్నారు. అండ్ తర్వాత సీన్ లో లైన్ ఉంటుంది, దాన్ని క్యాజువల్ గా చూపించడానికి ఉంచారనుకున్నాను. బట్ తర్వాత యాక్షన్ సీన్స్ లో దాన్ని యూజ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మనకు ఈ ప్రపంచంలో ఉన్నది కాంప్లెక్స్ మాత్రమే, దేవుడు ఒక్కడే సుప్రీం ఎస్కిన్ అని అంటారు. అండ్ నెక్స్ట్ సీన్ లో ఈ అబ్బాయి తప్పించుకొని అశ్వత్థామ దగ్గరికి వెళ్తాడు. అండ్ అదే టైంలో ఆ అబ్బాయి అశ్వత్థామతో నీలాంటోడు ఎంతమందిని రక్షించవచ్చో తెలుసా అని అంటాడు. బట్ అశ్వత్థామ మాత్రం నేను రక్షించాల్సింది ఒక్కడినే అని అంటాడు. అండ్ అది ఆబ్వియస్ గా దీపిక పదుకొని కడుపులో ఉన్న బిడ్డని. అండ్ నెక్స్ట్ 6000 సంవత్సరాల కింద కనిపించింది, ఇప్పుడు ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం వచ్చిందని ఒక డైలాగ్ ఉంటుంది. అండ్ ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు అశ్వత్థామ స్టోన్ పట్టుకున్నట్టు అండ్ ఆ స్టోన్ పవర్ మళ్ళీ అశ్వత్థామకి దక్కినట్టు అండ్ 6000 ఇయర్స్ కింద అశ్వత్థామ యూజ్ చేసిన వెపన్ని కూడా చూపిస్తారు. అండ్ నెక్స్ట్ అశ్వత్థామ దీపిక పదుకొనితో నువ్వు కనబోయేది మామూలు ప్రాణం కాదని అంటాడు. అండ్ మేబీ ఆ కడుపులో ఉన్న బిడ్డ యూనిక్ ఆర్ పవర్ఫుల్ అయి ఉండొచ్చు. అండ్ ఈ సీన్ లో యంగర్ అశ్వత్థామ అండ్ ఓల్డర్ అశ్వత్థామని ప్యారలల్ గా చూపిస్తూ ఉంటారు. మేబీ కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన కొన్ని సీన్స్, లేకపోతే తన బ్యాక్ స్టోరీ, ఆరెల్స్ తనకి పాస్ట్ లో అసలు శాపం ఎలా కలిగిందనేది చూపిస్తారేమో. అండ్ అశ్వత్థామ ఆ బేబీని ప్రొటెక్ట్ చేస్తా అని కూడా చెప్తాడు. మేబీ అశ్వత్థామ పాస్ట్ లో చేసిన తప్పుని రిగ్రెట్ ఫీల్ అయ్యి ప్రొటెక్ట్ చేస్తున్నాడో ఆరెల్స్ ఏదో పెద్దగా ప్లాన్ చేశారో చూడాలి. అండ్ నెక్స్ట్ వన్, భైరవ వెనుక 2 హోలోగ్రామ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇది రీసెంట్ గా రిలీజ్ చేసిన యానిమేటెడ్ సిరీస్ లో భైరవ ఈ హోలోగ్రామ్ స్టోన్ ని ఒక అబ్బాయి దగ్గర నుండి తీసుకోవడం మనం చూడొచ్చు. అండ్ ఆ టెక్నాలజీతోనే భైరవ నుండి 2 కాపీస్ అయితే వచ్చాయి. ఈ డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్, మన భైరవ 1 మిలియన్ యూనిట్స్ తో కాంప్లెక్స్ కి వెళ్దాం అనుకుంటాడు. అండ్ అనుకున్నట్టే ఈ సీన్ లో 5 స్టార్ బౌంటీ వచ్చిందని బుజ్జి భైరవతో చెప్తుంది. బట్ అదిరిపోయే డీటెయిలింగ్ ఏంటంటే బుజ్జి చూపించే ఈ ప్రింట్ లో బౌంటీ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిలింగ్ గా ఉంటుంది. అండ్ అందులో నేమ్ సమ్మి ఐటీ అని ఉంటుంది. అండ్ స్టేటస్ వచ్చేసి ఫర్టైల్ ల్యాబ్ సబ్జెక్ట్. అండ్ కాంప్లెక్స్ వాళ్ళు ఈ సమ్ ఐటీ అనే అమ్మాయి ఎక్కడున్నా గానీ కాంప్లెక్స్ కి తీసుకొచ్చి ఇవ్వాలని బౌంటీ పెడతారు. అండ్ ఈ 5 స్టార్ బౌంటీ ఆఫర్ రాగానే భైరవ బౌంటీని పట్టుకుందామని వెళ్తాడు. అండ్ ఇక్కడ బౌంటీ వచ్చేసి దీపిక పదుకొని. అండ్ ముందుగా అశ్వత్థామ బాబుని ప్రొటెక్ట్ చేస్తానని చెప్తాడు కదా. సో ఆ ప్రాసెస్ లోనే భైరవాని ఆపుదామని ఈ షాట్ లో అశ్వత్థామ భైరవాని వ్యాన్ లోపల నుండి తీసి బయటికి విసిరేస్తాడు. అండ్ ఇక్కడ కాంప్లెక్స్ లో ఉన్న బాస్ దీపిక కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమని దీపిక మీద బౌంటీ పెడతాడు. సో దీపికాని కాంప్లెక్స్ కి అప్పగించి 1 మిలియన్ యూనిట్స్ ని కొడదామని భైరవ అండ్ తన కడుపులో ఉన్న బేబీని ప్రొటెక్ట్ చేద్దామని అశ్వత్థామ వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ సీన్ లో కూడా భైరవ బుజ్జి కార్ తో యాక్సిడెంట్ చేద్దామని చూస్తే అశ్వత్థామ ఒక్క కాల్తో కార్ ని ఆపేస్తాడు. అండ్ ఈ టాపిక్ మీద వీళ్ళిద్దరికి పెద్ద ఫైటే జరుగుతుంది. ఈ సీన్ లో కూడా అశ్వత్థామ స్పీడ్ అండ్ తన పవర్ ని చూడొచ్చు.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోటో అంత క్లారిటీగా లేదు కానీ కంపేరింగ్ టు భైరవ అశ్వత్థామ చాలా పెద్దగా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో ఇక్కడ మనకి వీళ్ళందరి చేతుల్లో నుండి కూడా మనకి షీల్డ్ అనేది వస్తుంది. అండ్ ఇది మాత్రం హైలైట్ అసలు. అండ్ నెక్స్ట్ వన్ మెయిన్ గా ఈ సీన్ లో రైడర్స్ అందరూ ఒక మౌంటైన్ ని కాల్స్తూ ఉంటారు, అటాక్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడ ఆ మౌంటైన్ కి ఏమీ కాకుండా షీల్డ్ లాంటిది ఫామ్ అవుతుంది. అది మనం హై క్వాలిటీలో పెట్టుకొని కొంచెం జూమ్ చేస్తే కనిపిస్తుంది. అండ్ నా డౌట్ ఏంటంటే ట్రైలర్ స్టార్టింగ్ లో ఈ సీన్ ఉంది కదా, అశ్వత్థామ అండ్ దీపిక ఈ మౌంటైన్ లో ఒక గుహలో ఉండి అశ్వత్థామ ఈ మౌంటైన్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాడేమో అనుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా మనకు లాస్ట్ లో కమల్ హాసన్ గారు ఎంట్రీ ఇచ్చి ఈ సైంటిస్ట్ తో భయపడకు మరో ప్రపంచం వస్తుందని చెప్తారు. అండ్ కమల్ హాసన్ గారు కూడా ఇక్కడ మూడో కన్ను లాగా ఒక మార్క్ అయితే ఉంటది. మరి కమల్ హాసన్ గారు చెప్పింది కల్కి గురించా, అండ్ కమల్ హాసన్ గారి హెడ్ పైన ఆ మార్క్ ఎందుకు ఉంది అనేది కన్ఫ్యూజన్. సో ఈ మ్యాటర్ మనం థియేటర్లోనే చూడాలి. సో ఇది గైస్ మన కల్కి ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ మైక్రో డీటెయిల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇంకా మంచి మంచి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.